పక్కన ఉంటే నచ్చిన పనులన్నీ చేపించుకోవాలి కదా. అక్క, ఆ చెప్పు శ్వేత, ఇంకా రెడీ కాలేదేంటి, పోవాని? అదేంటి, నేను పోదాం అనుకుంటున్నా, మా అక్క పోనిస్తుందో పోనీయదో వద్దని ఇంటికానే ఉంచుకుంటుంటుంది, ఒకటే ఉన్నది కదా అని మనసులు అనుకుంటే పోతున్నావని డైరెక్ట్ అడుగుతున్నావేందక్క? కాదు శ్వేత, అమ్మ ఒకతే ఉంటున్నది కదా, ఇక నాయన పొలం పనికి పోయి ఎప్పుడో చీకట్లకు వస్తుందంట. ఇక అమ్మ ఒకతే ఉండి బోర్ వస్తున్నట్టుంది. నువ్వు ఎప్పుడు హాస్టల్లోనే ఉంటావు, వచ్చినప్పుడు అన్న జర నిమ్మలంగా అమ్మతో టైం స్పెండ్ చేస్తే మంచిగా ఉంటది కదనే. అందుకే అంటున్నానే, నాకేమైనా భయం అని, ఏమైనా చిన్నపిల్లనా? ఒక్కదాని ఉండు అలవాటే, నువ్వైతే పోరాదు బావేంట, నేను ఉంటదని. అగో మా అక్క నిజంగా చాలా మారింది. పెళ్ళైన కొత్తలేమో పోతా పోతా అని ఎంత బతిలాడినా వద్దంటే వద్దు, అమ్మ ఏమైనా చిన్నపిల్లనా అని అదో ఇదో మాటలు చెప్పి ఉంచిపిచ్చేది. ఇప్పుడు చూడు, నేను పోతా అని చెప్పకముందుకే పోవే అమ్మ ఒకటే ఉంటదని పంపిస్తుంది. ఏదో తేడా ఉంది, ఏదో జరుగుతున్నట్టుంది. అంటే నేను ఉంటే ఏదో కాండ్రాని పని చేయరాదని నన్ను పంపిస్తున్నట్టుంది. సరే సరేలే పోతా, నేనుండి ఏం చేస్తా ఆమెకు అడ్డులాగా. చెప్పు శ్వేత, పోతావా పోవా? బావకి టైం అవుతుంది, డబ్బున నడువు. బావ రెడీ అయి బయట నిలబడతా అన్నాడు. ఇక బావ పోతా పోతాడు, డ్రాప్ చేసుకుంటా పోతాడు. దిగి మంచిగా సరేనా, ఇంటికి పోయినాక ఫోన్ చేయి, అమ్మతో మాట్లాడుతీ. ఆ సరే సరే అక్క, ఇంకా రెడీ అయ్యేదేముంది, ఇట్లనే పోతుంది. ఇంటికి పోయినాక స్నానం కూడా చేసుకుంటా. మంచి ఐడియా శ్వేత, నిజంగా టైం సేవ్ అయినట్టుంటే. సరే సరే డబ్బున పోవే, నాకు పని ఉంది. బట్టలు కూడా నానబెట్టిన, బట్టలు విండుకోవాలి, ఇక స్నానాలు కూడా వేసుకోవాలి. ఇంతసేపు అడ్డ మురుగాలి, అప్పుడే జర ప్రశాంతంగా అవుతుంది. అవ్వ నిన్న మొన్న ఊర్లు తిరిగి మనసు అంతా మబ్బు మబ్బు అయిపోయింది, పానం అంతా డల్లు డల్లుగా అయ్యింది. సరే సరే అక్క, వెళ్తున్నా. మంచిది మంచిది శ్వేత, అందరు నిలబడుతున్నాయి కదా నీకు, మంచిది, చాలా మంచిది. అమ్మయ్య, అటు వేసి ఇటు వేసి మా చెల్లెలు పంపిస్తట్టే చేసిన. ఇక బావనేమో వద్దు వద్దు నువ్వు ఒక్కదాన్ని ఉంటావు అని అన్నాడు. ఏదో ఒక మాట చెప్పి బొంకి మా చెల్లెలు పంపించేసినాక ఇప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండొచ్చు. దెబ్బ దెబ్బ పని తీరుకొని జర అక్కడ ఇక్కడ తిరిగి వస్తే